అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను బాదం మిల్క్ అయితే చేస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలంటే బాదము ఒక 100-150 గ్రామ్స్ నానబెట్టేసుకున్నాను. ఒక 5 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని తొక్క అనేది అంతా తీసేయాలి. తొక్క మొత్తం ఇట్లా సోప్ చేసేసుకోవాలి. తొక్కలు మొత్తం ముంచకూడదు, తీసేయాలి. దానికి ఏం కావాలంటే కస్టర్డ్ పౌడర్ కావాలి. బాదం అయితే కాచి చల్లార్చుకోవాలి. పాలు ఇది మిక్సీలో వేసేయాలి. బాదము కొంచెం పాలు వేసుకుంటూ మెత్తగా చేసేసుకోవాలి. పేస్ట్ అనేది మెత్తగా చేసుకున్నాక నేను చూపిస్తాను. బాదం అనేది ఇట్లా ఫైన్గా మెత్తగా పొడి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది ఉండకూడదు. ఇదంతా ఇందాక మనం సోప్ చేసుకున్నాం కదా, అది బాదం పప్పు. దీనికి మీరు ఎంత చేస్తారో అంత క్వాంటిటీ 3/4 లీటర్ పాలు తీసుకోవాలి. 3/4 లీటర్ పాలు తీసుకొని బాగా ఒక 5 నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలి. నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాను, పాలు మరుగుతున్నాయి. మళ్ళీ చూపిస్తున్నాను మీకు. నేను పాలు అయితే ఇందులో వేసుకున్నాను. పాలు అనేవి చిక్కగా ఉండాలి, కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 3/4 లీటర్ పాలు తీసుకున్నాను నేను. మీరు ఎంత చేస్తారో దానికి తగ్గట్టు చూసి తీసుకోండి. పాలు అనేది ఒక 2-5 నిమిషాలు బాగా పాలు అయితే మరగాలి, తిప్పుతూ ఉండాలన్నమాట. పాలు మరిగాక మిగతా ప్రాసెస్ చూద్దాం మనం. పాలు అనేది బాగా మరిగినాయి. షుగర్ వేసుకోవాలి మనము, స్వీట్ క్వాంటిటీని బట్టి సరిపోతుంది. ఒక చిన్న కప్పు షుగరు. ఇందాక మనం పేస్ట్ చేసాం కదా బాదం పప్పు, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, బాదము ఇందాక మిక్సీ పట్టాం కదా, అది వేసి బాగా కలుపుతూ ఉండాలి. మంచిగా చిక్కగా అనేది వస్తుంది. బాగా చూడండి, బాదం అంతా వేసాం కదా, ఇట్లా చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలి మొత్తము. చూడండి, కొంచెము థిక్నెస్ వచ్చే వరకు ఒక 2-3 నిమిషాలు అనేది ఇట్లా కలుపుతూ ఉండాలి బాదం పాలు అనేది. ఇక చూడండి, ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇందాక కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కదా, అందులో మిల్క్ వేసి నేను కలిపి పెట్టుకున్నాను. ఒక 2.5 స్పూన్లు ఇది కస్టర్డ్ పౌడరు. దీంట్లో మిల్క్ యాడ్ చేసేసి కలిపేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇది ఇప్పుడే వేయొద్దు, ఒక 2-3 నిమిషాలు మరిగాక కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడే కాదు, ఇంకా ఒక 2-3 నిమిషాలు అయితే మరగనిద్దాం. చూడండి, ఇది చాలా వరకు మరిగింది. కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మిల్క్లో కలిపేసుకున్నాను కదా కస్టర్డ్ పౌడర్ అనేది. ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇది వేసాక చిక్కగా అవుతుంది. ఒక 2-3 నిమిషాలు అయితే కలిపేసుకుందాం మనము బాగా. చూడండి, వేసి ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట కస్టర్డ్ పౌడర్ వేసాక. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో బాదం మిల్క్ అనేది. కస్టర్డ్ పౌడర్ అనేది వేసాను కదా, చిక్కగా అయింది. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది, చిక్కగా వచ్చింది. చూడండి, మనకి అన్నీ మనం పర్ఫెక్ట్గా వేసుకున్నాం కదా బాదం మిల్క్. షాప్లో దానికంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, చిక్కగా వచ్చింది. ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి బాదం, పిస్తా, కాజుతో నేను గార్నిష్ చేసుకుంటాను. చూడండి, బాదం మిల్క్ అనేది నేను చిన్న కుండలో అయితే తీసేసుకున్నాను. దీని మించి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదము, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బాదము, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా అన్నీ దీని మించి వేసి గార్నిష్ చేశాను. చూడండి, అన్నీ వేసేసి గార్నిష్ చేసి తీసాను. ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ గ్లాస్లో పోసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా సబ్స్క్రైబర్ ఒకరు బాదం మిల్క్ చేయొచ్చు కదా అని పెట్టారు. నా సబ్స్క్రైబర్ కోసం ఇది చేశాను. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.